అవును అవార్డులు ఇప్పుడు కొలమానం కాదు కదా. అవునవును మనలో ఉన్న స్కిల్, మనలో ఉన్న ప్రావీణ్యత, మనలో ఉన్న ప్రతిభ కొలమానం. అవును ఇప్పుడు నేను మాట్లాడే విధానమే మీకు నచ్చితే అరగంట గంట ఉంటారు, నచ్చపోతే వేగంగా ఫినిష్ చేసి నాటి గారు వెళ్ళిపోతాం పదనని వెంటనే కెమెరాలు కట్టేసి వెళ్ళిపోతుంది. నచ్చపోతే నచ్చింది కాబట్టి ఒక అరగంట ఉన్నారేమో నేను అనుకుంటాను, మనసు అనుకుంటాను. నచ్చిందేమో అన్నకి అనుకుంటాను నేను. కాబట్టి మనలో స్కిల్ కూడా ఉండాలి, దాంతో పాటు అదృష్టం కూడా ఉండాలి. ఎప్పటికి వస్తే అప్పటికి వస్తుంది ఏదో. అయితే ఇప్పుడు జరిగిన ఈ మధ్య ఇప్పుడు జరిగిన అప్పాజీ గారని జర్నలిస్ట్, ఆయన నా గురించి మంచి పత్రికలో రాశారు. అప్పాజీ గారు జర్నలిస్ట్, ఆర్టిస్ట్ ఆయన. అందులో ఫోన్ నెంబర్ ఇచ్చారు ఆయన నాది. ఆ నెంబర్ చూసి మన సార్ కులదీప్ గారు ఒకవేళ ఆ నెంబర్ చూసి నన్ను పిలిచారేమో నేను అనుకుంటున్నాను. మరి నాయుడు గారు చిన్న పౌరాణిక డాక్యుమెంటరీ ఉంది, మూవీ ఉంది, మీరు వస్తారా చేస్తారా అంటే బాగుంది అన్ని ఉన్నాయి అన్నారు. సార్ వస్తాను సార్. ఎందుకంటే అంత వేగంగా స్పందించారంటే హైదరాబాద్ వచ్చిన తర్వాత రంగు రాసుకోలే, హైదరాబాద్ వచ్చింది రంగు రాసుకోలే, అటు సినిమాకి రంగు రాసుకోలేదు, ఇటు నాటకాలు లేవు, ఇక్కడ ఊటకాలు లేవు, ఇప్పుడు పాడలేదు, ఇప్పుడు ఆడమినవంచలేదు, ఎక్కడ ఏమీ లేవు, ఎక్కడెక్కడే ఉన్నాయి. నా కనుసరణలు ఎక్కడ కనిపించలేదు. ఆ దూరంగా ఉన్న ప్రాంతాలు నేను వెళ్ళలేదు. కానీ ఎలాగోలా రంగు రాసియాలి అని చెప్పేసి నాకు ఎలాగా ఇది ఒక రకంగా వెనక పెట్టిన విద్య ఏది పౌరాణికం యాక్చువల్ గా. ఒకసారి రంగు రాసేద్దాం వెళ్ళిపోయి డైలాగ్ ఇస్తారు, టైం ఇస్తారు, పడపడలు ఆడించవచ్చు అని చెప్పేసి సార్ వస్తాను సార్ అన్నాను. అతను ఎవరో నాకు తెలియదు, అతని ముఖాన్ని కూడా చూడలేదు. వాట్సాప్ లో డీపీ చూశాను, ఇతను రైటర్ ఎలా అన్నారు, ఇతనే కాదు అనుకున్నాను. ఎక్కడికి వచ్చిన తర్వాత అరగంట కూర్చొని అప్పటికి నాకు కనబడ దర్శనం లేదు. ఏరండి కులదీప్ గారు ఎక్కడ ఉన్నారని అంట, వస్తారన్నాను అన్న. అప్పుడు కనిపించారు. ఒక రకంగా నాకు హైదరాబాద్ వచ్చిన తర్వాత సర్కార్ వారి పాటలో మేకప్ చేశారు. సీత సినిమాలో తేజ గారు నాకు మంచి అవకాశం ఇచ్చారు. కాజల్ బెల్లంకొండ సురేష్ సీనియర్ హీరో. అందులో సునసొద్దు కోట శ్రీనివాసరావు గారు, నేను మంచి సీను. ఇటు 10 మంది ఎమ్మెల్యేలు, ఇటు 10 మంది ఎమ్మెల్యేలు, నేనేమొచ్చి సీఎం, చీఫ్ మినిస్టర్. అంత క్యారెక్టర్ ఇచ్చారు తేజ గారు. ఇది లేదు వాళ్ళు అక్కడ ఉన్నా ఎడిటింగ్లో ఎత్తేసారు. సినిమా పెద్ద అయిపోయిందట, ఎడిటింగ్లో ఎత్తేసారు. అంచేత దరిమిల పండగ నుంచి జనవరి నుంచి రంగు రాసుకోలేదు కదా, ఈ దెబ్బకి అక్కడ రంగు రాసి ఇవ్వాలి తప్పదని చెప్పేసి కులదీప్ గారు పిలిచిన వెంటనే వస్తాను సార్ చెప్పని వచ్చేసాను. వచ్చేసి రంగు రాసుకున్నా. దేవేంద్రుడి పాత్ర ఇచ్చారు దీంట్లో, చక్కగా ఉంది. నా చేత మంచి డైలాగులు చెప్పించారు, నాకు ఒక రకంగా మంచి ఆదరణ ఇచ్చారు, మంచి ప్రాధాన్యత ఇచ్చారు ఆ క్యారెక్టర్లో, దేవేంద్రుడి క్యారెక్టర్లో. ఇప్పుడు యాక్టింగ్ దిగితే నాటకంలో ఒకేసారి వెళ్ళిపోతారు, ఇంకా ఆపకుండా వెళ్ళిపోతారు డైలాగులన్నీ. సినిమాలో అలా కాదు, టేక్ 1 టేక్ 2 అలా ఉంటుంది. అసలు అప్పుడు ఎలా ఉండేదండి మీకు? నాకున్నటువంటి జ్ఞాపక శక్తి ప్రకారం సినిమాల్లో అయితే మాత్రం ఏవైనా ఒక రకంగా 2-3 వాక్యాల డైలాగ్ అయితే నాకు ఇచ్చేసి అయిపోయింది అడిగారంటే టక్కునే అయిపోయింది సార్ చెప్పేస్తాను అంటాను. సింగిల్ టేకే. ఒకవేళ ఇంకేదైనా ఒకటి మర్చిపోతే 2 సెకండ్ టేక్ చెప్పేస్తాను, క్లియర్. నాటకాలు అలాగ ఉండదు కదా, ఫ్లోలో వెళ్ళిపోతుంది అది. అయితే నాకు సులువు ఏదనిపిస్తుందంటే ఈ సినిమా డైలాగ్ చెప్పడమే సులువు అనిపిస్తుంది నాకు. అవునవును, నాటకాలు చాలా కష్టంగా ఉంటాయి అవి. ఒకవేళ పొరపాటు భూతి మాట అన్నాం అనుకోండి, దాన్ని తిరిగి వెనక తీసుకోలేము, అది అలా వెళ్ళిపోవడమే మైకులోను. ఆ వేలాది జనాలు ఆ భూతి మాట వినేస్తారు. టేకు కట్ ఎడిటింగ్ ఎటు ఉండవు దానికి. సినిమాకి అయితే కట్ చెప్తారు మీలాంటి పెద్దలు. అని చేత దాన్ని సెటరేట్ అయ్యే వరకు కూడా సినిమాల్లో మార్చేది చెప్పిస్తారు ఆర్టిస్టుల చేత. ఒక సులువులాగా అనిపిస్తుంది నాకు. అయితే సినిమా ఆర్టిస్టులు కూడా విపరీతమైన కష్టాలు ఉన్నాయని మన మెగాస్టార్ చిరంజీవి గారు చాలాసార్లు అన్నారు. షూటింగ్లో, యాక్టింగ్లో కూడా చాలా కష్టాలు ఉన్నాయి. నిజ జీవితంలో అక్కడ చేసే విధంగా పాత్రల్లో జీవించి చేయాలి. షూటింగ్లో కూడా, ఆ యాక్టింగ్లో కూడా నిమగ్నమై ఇన్వాల్వ్ అయ్యి చేయటంలో కూడా కష్టాలు కొన్ని ఉంటాయి. కొన్ని వాస్తవంగా చేయవలసి ఉంటుంది. ఇక్కడి నుంచి అక్కడ జంప్ చేయవా, అక్కడి నుంచి గెంతవయ్యా, లేదు మరొకలాగా చేయమంటే కష్టాలు ఉంటాయి.
కొన్ని కొన్ని దూర ప్రాంతాల్లో, మంచు ప్రాంతాల్లో కొన్ని షూటింగ్లు అయితే చాలా కష్టాలు ఉంటాయి. అప్పుడు కూడా యాక్సిడెంట్లు అవడము, వాళ్ళకి ఏమైనా రకరకాల శరీరంలో ఫిజికల్గా భౌతికంగా దెబ్బలు తగలడం అని చేస్తుంటాయి. అవి కష్టాలే. అంచేత సినిమా కష్టాలు సినిమాలకు ఉంటాయి, నాటకం కష్టాలు నాటకంకి ఉన్నాయి. కాకపోతే నాటకానికి మాత్రం రాగంతో కూడినటువంటి, పౌరాణిక రాగాలతో కూడిన, పద్యాలతో కూడిన నాటకం అది. ఇటు పౌరాణిక, ఇటు సాంఘిక నాటకానికి వస్తే ఇది ఫ్లో లేకపోతే అంతే సంగతులు, కట్టేట్టు ఉండదు. కాకపోతే సాంఘిక నాటకాలు బాగా నేర్చుకున్న వాళ్ళకి, సాంఘిక సోషల్ డ్రామాస్ ఉంటాయి కదా, అవి నేర్చుకున్న వాళ్ళకి సినిమాల్లో నటించడం కొద్దిగా ఈజీగా ఉంటుంది. డైలాగ్ చెప్పడం, యాక్టింగ్ చేయడం బాగుంటుంది. అందుకని సాంఘిక నాటకాలు కూడా ఒక 10-15 ఇయర్స్ నుంచి సాంఘిక నాటకాలు వేస్తున్నాను. అందులో కూడా నన్ను చూసి మరి శరీరం ఎలాగుందో నాకు తెలియదు, నేను అర్థం ఎప్పుడు చూడలేదు, కానీ విలన్ క్యారెక్టర్కే మీరు సరిపోతారని అంటుంటారు. విలన్ క్యారెక్టర్గా సాంఘిక నాటకాల్లో సరే ఏ క్యారెక్టర్ తీస్తే ఏముంది, మనం ప్రయత్నం చేస్తాం. దాని తాలూకా స్వభావాన్ని బట్టి మనం ఆ క్యారెక్టర్ యొక్క ఉద్దేశాన్ని బట్టి క్యారెక్టర్ని పోషిస్తాం, ప్రదర్శిస్తాం. సాధారణంగా ఇంతవరకు నాటకం కానీ, పౌరాణిక సాంఘిక నాటకం కానీ, ఈ దరిమిలో ఆడిన 15-16 సినిమాల్లో చిన్న చిన్న క్యారెక్టర్లు అయినప్పటికీ కూడా బాగోలేదు మీది అని ఇంతవరకు ఎవరు అనలేదు. నన్ను ఆనందం చేశారు, వాళ్ళు ఆనందపడ్డారు, నన్ను ప్రశంసించారు, అప్రిషియేట్ చేశారు. చిన్న క్యారెక్టర్, పెద్ద క్యారెక్టర్లో వచ్చినప్పుడు చూడాలి దాని సంగతి ఏమిటి అనేది. దాంట్లో అంతవరకు నేను దాన్ని ఢీకొనగల ఆ పెద్ద క్యారెక్టర్లో. పెద్ద క్యారెక్టర్ రావాలంటే పెద్ద డైరెక్టర్ దగ్గరికి వెళ్ళాలి, పెద్ద ప్రొడ్యూసర్లు కనిపించాలి. వాళ్ళు ఇచ్చేటువంటి దీన్ని బట్టి ఉంటుంది, మన అదృష్టం బట్టి ఉంటుంది. ఆ క్యారెక్టర్ ఇచ్చారంటే పెద్ద పెద్ద డైరెక్టర్లు ఇచ్చిన క్యారెక్టర్లు కనపరిస్తే చాలన్నటువంటి రోజులు ఇవి పెద్ద సినిమాల్లోనూ. అందులో ఒక డైలాగ్ వస్తే మహా అద్భుతం, మహా ఆనందం. ఈ చిరంజీవి సినిమాలోను, మెగాస్టార్ సినిమాలో, మన ఎన్టీఆర్ సినిమాలోను, రామ్ చరణ్ సినిమాలోను, వెంకటేష్ సినిమాలోను, ఇలాంటి 6 సినిమాలో కనిపిస్తే చాలు అన్నటువంటి రోజులు కూడా ఉన్నాయి ఇప్పుడు. దానికి జూనియర్ ఆర్టిస్టులకి మరి వెళ్తున్నాం కదా. నేనైతే డైలాగ్ ఆర్టిస్ట్, యాక్చువల్లీ డైలాగ్ చెప్పగలం మనం ధారాళంగా. డైలాగ్ చెప్పలేకుండా బ్యాక్గ్రౌండ్ లో నిల్చున్న వాళ్ళు చాలా మంది, నిల్చునే చాలు అన్న పద్ధతిలో కొందరు ఉంటారు. 500-600 ఇచ్చిన చాలు అన్న. నాకు అలా కాదు, అయితే అక్కడ స్వార్థం ఉంది. అక్కడ నేను నిల్చోవడానికి కొద్దిగా ఇష్టపడలేదు. ఎందుకంటే నేను చెప్పగలను కదా, నేను డైలాగ్ చెప్పగలను, దానికి న్యాయం చేయగలను అనేటువంటి ధైర్యం నాకు ఉంది. అంచేత నాకు డైలాగ్ వెర్షన్ క్యారెక్టర్ వస్తుందని ఎప్పుడైనా పెద్ద సినిమాలోనే ఆశిస్తున్నాను. అది విషయం. తప్పకుండా మీ ఆశీస్సులు, మీ అందరూ ఆశీస్సులు ఉండాలి, మీ ఆశీస్సులు ఉండాలి. చిన్నవాళ్ళైనా మంచి మనస్తత్వం, ఓపిక. ఎప్పుడు కూడా ఆర్టిస్ట్కి ఓపిక ఉండాలి. ఓపిక లేని ఆర్టిస్టు శయనించలేడు, ప్రకాశించలేడు, మనవలేడు, జీవితాన్ని మనుగడ గడపలేడు. ఓపిక ఉండాలి. నాకు ఓపిక ఉంది. చూద్దాం ఎంతవరకు ఆరోగ్యంగా ఉన్నానుగా, ఎంతవరకు భగవంతుడు నడిపిస్తాడో, కళామ తల్లి నడిపిస్తుందో చూద్దాం. ఎప్పటికీ నాకు ఆ పెద్ద ఛాన్స్ వచ్చేటట్టు అమ్మ కరుణిస్తుందో ప్రయత్నం చేస్తాను. అవునా, అంతేనా? అన్న ఇప్పుడు చాలా మంది యూత్ లవ్ అని తప్పుదారి పడుతున్నారు, వాళ్ళకు మంచి సందేశం ఏందన్నా? లవ్ అనేది చెడు కాదు. లవ్ అనేది 4 అక్షరాలు, ప్రేమ అనేది 2 అక్షరాలే. ఆ చెడు పదం మాత్రం కాదు, అది భూతి పదం కాదు. అది మనిషిని మానసికంగా వికసింప చేసే ఆ 2 పదాలు మనిషి యొక్క ముఖాన్ని గాని, ఆరోగ్యాన్ని గాని వికసింప చేసే పదాలు ఆ 2 అక్షరాలు, ప్రేమ, ప్రేమ. ఆ 2 పదాల్ని ఇప్పుడున్నటువంటి యువకులు ఆ 2 అక్షరాలని చెడుతో పట్టించేస్తారు, చెడుగును పట్టించేస్తారు రాష్ట్రాలకే. ఆ ప్రేమ అనే పదానికి ప్రేమ, అభిమానము, అనురాగము, ఆప్యాయత, ఆ ప్రేమ అనేటువంటి దాన్ని భూతిగా తయారు చేసేస్తున్నారు మన యువకులే. అది భూతి కాదు కదా. మా పాఠశాలలో మీకు చిన్న చెప్తారు, ప్రేమ అనే పదానికి ఏంటంటే 2 పిల్లలు మాట్లాడుకుంటే